నెల్లూరు కిసాన్ నగర్ 3వ డివిజన్ గాండ్లనగర్లో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. రంగురంగుల ముగ్గులతో కాలనీ మొత్తం పండుగ వాతావరణంతో నిండిపోయింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నారాయణ సతీమణి రమాదేవి పోటీ ప్రాంగణాన్ని సందర్శించి మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించారు. ప్రతి ముగ్గు వద్ద నిలబడి డిజైన్లను ఆసక్తిగా చూస్తూ మహిళల ప్రతిభను అభినందించారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల సాంప్రదాయం నిలబడుతుందని, మహిళల సృజనాత్మకత మరింత వెలుగులోకి వస్తుందని ఆమె పేర్కొన్నారు. ముగ్గుల పోటీలో మొదటి బహుమతిని తిరందాసు గాయత్రి, సిరిగిరి పావని దీప్తి దక్కించుకోగా, రెండవ బహుమతి శ్రీజ, సుజిత సాధించారు. మూడవ బహుమతి నారు గ్రీష్మ, బద్రి స్వర్ణలకు లభించింది. అప్పుడు ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ సమయంలో వచ్చి దండం పెట్టుకొని, ఆంజనేయ స్వామికి దండం పెట్టుకొని, అమ్మవారికి దండం పెట్టుకొని, ఆ రోజు అక్కడ చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. చాలా మహిమగల్ల అమ్మవారు, చాలా మహిమగలిగిన అమ్మవారు. మనం ఇక్కడ ఏం తలుచుకుంటే అది జరుగుతుందమ్మా, మీరు మనసారా దండం పెట్టుకోండి, తప్పకుండా సార్ గెలుస్తారని ఆ రోజు నాకు ఇక్కడ చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. మీ అందరికీ, మీ సహాయ సహకారాలందరికీ అందించిన మీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈరోజు మళ్ళీ ఇక్కడ మన పొంగల్ సంక్రాంతి ఈ సందర్భంగా ముగ్గుల పోటీ ద్వారా ఇక్కడ కలుసుకోవటం, మీ అందరినీ కలవటం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరిలో ఇక్కడ ప్రత్యేకించి మహిళలలో సృజనాత్మక చాలా దాగి ఉంది. అది ఈ ముగ్గులు వేసే క్రమంలో, ఆ పద్ధతిలో చాలా కనిపిస్తుంది. ఒక్కసారిగా మీ అందరికీ కూడాను కంగ్రాచులేషన్స్. ప్రతి ఒక్కరూ చాలా చక్కగా వేశారు. మనకి భోగి సంక్రాంతి అనగానే మనల్ని మామూలుగా భోగి సంక్రాంతి అనుకోకుండా ముఖ్యంగా పెద్ద పండగ అనుకుంటాం. ప్రతి ఒక్కళ్ళు పెద్ద పండగ అంటే ఇది మనకెంతో ముఖ్యమైన పండుగ. పెద్దల్ని మనం తలుచుకుంటాము. వాళ్ళకి మనము సంక్రాంతికి సంవత్సరానికి ఒక్కసారి కనుక మనం భోజనం పెడితే వాళ్ళకది ఒక రోజుకు లెక్క, సంవత్సరం తిరిగితే ఒక రోజు లెక్క. ఎవరైతే మన పెద్దలు పైన ఉన్నారో వాళ్ళందరికీ భోజనం పెట్టి మనము వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకుంటాము. ప్లస్ మనకి ఇది పంటలు చేతికొచ్చే సమయము. పంటలు చేతికొచ్చిన తర్వాత ఆ భగవంతుడికి కృతజ్ఞతతో మనము పొంగళ్ళు పెట్టుకోవటం చేస్తాము. అంతేకాకుండా మనలో ఉండే బాధ, దుఃఖాన్ని అంతా భోగి మంటల్లో వేసి సంతోషం మాకు ఇవ్వమని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తాము. ఈ విధంగా ఈ పండక్కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలవటం, ఈ ముగ్గుల పోటీల్లో మీ ముగ్గుల్ని చూడటం చాలా ఆనందంగా ఉంది. మరొక్కసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పాల్గొని విజేతలను అభినందించారు. అలాగే కార్యనిర్వాహకులు సిరిగిరి సత్యనారాయణ, వరికుంట రాజా, నరసాపురం సునీల్, చిరువెళ్ల హరికృష్ణ, నారు భరత్, భద్రి కార్తిక్తో పాటు గాండ్లనగర్ మిత్రమండలి సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సంక్రాంతి సంబరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ ముగ్గుల పోటీలు మహిళల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.